शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। సోనల్ తొందరగా రా, లేట్ అయిపోయింది. అరవింద్ వస్తున్నాడు. 2 నిమిషాలు. వచ్చేసాడు చూడు, తొందర కానీ. వెళ్దామా? అరే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? అరే నేను రెడీ అయిపోయాను, టిఫినే రెడీ అవ్వలేదు. సోనల్ ఎప్పుడు ఇంతే. సోనల్ తొందరగా, లేట్ అవుతాం చూడు. అన్నట్టు టైం ఎంత చూడు. సోనల్, నా గురించి కంప్లైంట్ మొదలు పెట్టారా? ఆ టిఫిన్ బాక్స్ నీ వైఫ్ ఎంత మంచిది. నువ్వు ఉన్నావు చూడు, కొంచెం కూడా బాధ్యత లేకుండా. సరిగ్గా చెప్పారు అరవింద్. నన్ను అడిగి చూడు, బంగారాన్ని దూరం నుంచే గుర్తుపడతాను. అలాగా? బంగారం బంగారం అంటూ వెనకేసుకుంటూ రాకు, అర్థమైందా? అరే నా భార్య అయితేనా తల మీదే పెట్టుకుని ఆడుకునేవాడినిదా, నీకు తెలియదులేరా. రియా వదినకి కంప్లైంట్ చేయమంటావా? పదా. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యా బాబోయ్, ఎంత బాగుందో కేకు. నాకెప్పుడు ఇలాంటి తీసుకురాలేదు. మన వదిన స్పెషల్. స్పెషల్ అయిన మనుషులకి స్పెషల్ గానే ఉండాలి కదా. అది నిజమే. అరే ఆ కథ అందుకో, నీకోసం స్పెషల్గా తెప్పించాను. ఇదిగో, ఆలస్యం చేయకుండా కేక్ కట్ చేయి. తీసుకోండి వదిన. కత్తిని గట్టిగా గుండెల్లో దింపండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు సోనల్. థ్యాంక్ యూ. ఆయన వచ్చేసినట్టున్నారు. మీరా? ఆయన ఎక్కడా? ఎప్పుడన్నా ప్రేమగా నన్ను కూడా పిలవచ్చు కదా. అరవింద్ హద్దుల్లో ఉండవు. జయేష్ ఎక్కడా? ఆఫీస్లో ఉన్నాడు, లేట్గానే వస్తాడు. సరే చెప్పేశావు కదా, ఇక్కడి నుంచి బయలుదేరు. అదేలాగా? అమ్మాయి సోనాల్, అబ్బాయి వచ్చాడా? లేదమ్మా, అరవింద్ వచ్చారు. జయేష్ కి లేట్ అవుతుందంట. ఎందుకు ఇక్కడే నించున్నారు? బయలుదేరండి. ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా? ఏమైంది? ఏమీ లేదమ్మా. అది ఆంటీ, నీళ్ళ గ్లాస్ సోనల్ చేతిలోంచి కింద పడిపోయింది కదా. కోడలా, కొంచెం చూసుకో, జాగ్రత్త. ఏంటి ఆటలో? దీన్ని ఆట అనరు, ప్రేమ అంటారు. నీకసలు సిగ్గుగా లేదా? నేను నీ ఫ్రెండ్ భార్యని.
నువ్వు ఎవరి భార్యవని నాకు బాగా తెలుసు. షాక్ అయ్యావా? తిన్నగా పాయింట్కి వస్తాను. ఒక రాత్రి మాత్రం నాకు సొంతం అవ్వు. ఆ తర్వాత నేను ఎప్పుడు నోరు తెరవను. ఏదో ఒకటి వాగకు. ఎందుకింత చండాలంగా ఉన్నావు? జయేష్కి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఏమవుతుంది? నువ్వు చెప్తావా? వెళ్ళు, వెళ్ళి చెప్పు. నీతో ఒక రాత్రి గడపడానికి నేను ఏమైనా చేస్తాను. దానికి నేను నిన్ను పెళ్లి చేసుకోమని కూడా చేసుకుంటా. నీ ఉద్దేశం ఎప్పటికీ పూర్తవ్వదు. పూర్తవుతుంది. బంగారం ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా నువ్వే చేస్తావు. నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. కావాలంటే చూడు. జయేష్, నాకు తలనొప్పిగా ఉంది. ప్లీజ్. సరే, నిద్రపో. గుడ్ నైట్. నువ్విక్కడేం చేస్తున్నావు? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? నాకు బలవంతపడడం అంటే ఇష్టం ఉండదు. ఒక్కసారి నా మాట వినొచ్చు కదా. ఆ తర్వాత ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను. అరవింద్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగా? పెద్ద పతివ్రతలా నడుచుకుంటున్నావే. నీ గుట్టు బయట పెట్టనా? అంటే నువ్వు ఎవరని? నువ్వు అసలు ఏం వాగుతున్నావు? జయేష్ నాతో అంతా చెప్పేశాడు. అర్థమైందా? ఒకవేళ నీ జీవితం ప్రశాంతంగా నడవాలనుకుంటే ఒక్కసారి నేను చెప్పిన మాట విను. నేనేమన్నా పెళ్లి చేసుకోమంటున్నానా? అబ్బో, నిజమేనా? అయితే రియా ఒక్క రాత్రికి నా భార్య కాకుండా పోతుందా ఏంటి? ఇంకా ఒక్కసారి నా మాట విను. నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఫస్ట్ నైట్ చేసుకుందాం. ప్రేమను పంచుతాను. అంతేగా నువ్వు చేయబోయేది. సోనల్, నమస్తే అండి. నమస్కారం. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఏమీ లేదత్తయ్య. నేను నీకు అత్తగారిని. నా 2 కళ్ళకి కాస్త వయసై ఉండొచ్చు, కానీ మంచేంటో చెడేంటో నాకు బాగానే అర్థమవుతుంది. మర్యాద అయిన ఆడది పరాయి మగాడికి దూరంగా ఉంటుంది. భర్త ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని కూడా అసలు ఇంట్లోకి రానివ్వదు. నేను చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వు అరవింద్తో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నావు. లేదత్తయ్య, ఆయనే వస్తున్నారు. దానికి నేనేం చేయను? వస్తున్నాడు అంటే నువ్వు రప్పిస్తున్నట్టున్నావు. నాకు పరువు ప్రతిష్టలు చాలా ముఖ్యం. నా ఇంటి పరువు ప్రతిష్టల్ని నేను వీధిలో పెట్టాలనుకోవడం లేదు. అలాగే ఇంకొక విషయం కూడా, నాకు ఈ జయేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చూడు, వాళ్ళతో నువ్వు ఇలా మాట్లాడడం నాకు అసలు ఏమీ నచ్చలేదు. జయేష్ వల్లే నేను ఇలా నోరు మూసుకొని ఉండాల్సి వస్తోంది. సరే అత్తయ్య, నేను జాగ్రత్తగా ఉంటాను. అలాగే ఇంటికి పరాయి మగవాళ్ళొస్తే కాస్త పైటి చెంగుని జాగ్రత్తగా కప్పుకో. అర్థమైందా? సరే అత్తయ్య. ఏమైందత్తయ్య? ఏ, నీకేమీ తెలీదా? నేను ఇంతకు ముందే నీతో బాగా చెప్పాను, ఈ ఇంట్లో ఇలాంటివన్నీ అసలు జరగకూడదు అని. భార్యకి భర్తకి ఉన్న మధ్య బంధాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు. మొదట్లో నాకు అనుమానంగానే ఉండేది, కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది.
అమాయకురాల్లాగా నటించకు. నేను మాట్లాడేది నీకు అర్థం కానట్టు నటించేకు. కానీ నాకు తెలుసు నీకు అరవింద్కి మధ్య ఏదో ఉందని. అత్తయ్య అలాంటిదేమీ లేదు. అరే ఎన్నిసార్లు నువ్వు అలా అబద్ధం చెప్తావు? నీకు కొంచెం కూడా సిగ్గనేది లేదా? అత్తయ్య నేను చెప్పేది నిజం. ఆ అరవిందే నా వెనకే వస్తున్నాడు. అయితే వాడు నీ వెంట పడుతున్నాడంటే ఆ విషయం నీ భర్తతో నువ్వెందుకు చెప్పలేదు? ఎందుకు వాడి దగ్గర దాస్తున్నావు? ఎందుకంటే నీ మనసులో తప్పుడు ఆలోచన ఉంది. అత్తయ్య అది ఏంటి అది ఇది అని? ఇలా చూడు, ఇలాంటి వెధవేషాలు నా ఇంట్లో అసలు జరగకూడదు. నీకు అర్థమైందా? హ! ఏమైంది సోనల్? ఈ మధ్య అంతా ఏదో పోగొట్టుకున్నట్టుంటున్నావు. లేదు, ఏమీ లేదు. ఏంటి ఏమీ లేదు? ఏమైందో చెప్పు. లేదు, ఏమీ లేదు. సరే, నువ్వు టీ తాగుతావా? నేను వెళ్ళి పెట్టేస్తాను. లేదు లేదు, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. చెయ్యొద్దులు. సరే అయితే మరి ఏం ఆలోచించావు? నీలాంటి చండాలమైన మనుషుల గురించి నేను అసలు ఏమీ ఆలోచించను. అలాగా? అలా అయితే విజయ్ గురించి అమ్మతో ఇక చెప్పేయాలనుకుంటా. ఏమైంది? షాక్ అయ్యావా? విజయ్ పేరు విన్న వెంటనే. ఎవరు విజయ్? ఎవరు విజయ? అంత తొందరగా మర్చిపోయావా? అయితే గుర్తు చేయాల్సిందే. చెప్పద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, ఆ ప్లీజ్ అంటే అప్పుడు ఇక్కడ ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నేను విజయ్ గురించి ఎవరిదే చెప్పకూడదు అనుకున్నావంటే నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా. అరే అరవింద్, అది ఏమైంది? అరవింద్ ఏమంటున్నాడు? లేదేమీ లేదు. అలాగా? అయితే నన్ను చూసి తనెందుకు కంగారుగా వెళ్ళిపోయాడు? నాకేం తెలుసు? నీ భర్తేగా, నువ్వే ఆయనతో అడగచ్చుగా. తను నా భర్తే, కానీ ఇప్పుడంతా నీవంటే తిరుగుతూ ఉన్నాడు కదా. ప్రియా, అరవకు. నువ్వేమనుకుంటున్నావు? నాకేం తెలీదు, నాకేం కనిపించడం లేదు అనుకుంటున్నావా? నాకేమైనా పిచ్చా? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. కావచ్చు. నేను అరవింద్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయనకి ఇంటి మీద అసలు ధ్యాస లేదు, నా మీద కూడా లేదు. పని పని అంటూ వంకలు పెట్టి ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తున్నాడు. నాకు పని గురించి ఏమీ తెలీదు, కానీ ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నట్టు మాత్రం తెలుస్తోంది. సోనల్, నీ దగ్గర చివరిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తావా రావా? ఒక్కసారి చెప్తే అర్థం కదా. నాకు నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. చాలు, ఇంతటితో ఆపేసేయ్. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇబ్బంది నువ్వు పెట్టావు నన్ను ఎక్కువగా. ఇచ్చుడు సోనా, నేను చివరిగా అడుగుతున్నా, నిన్ను నాతో వస్తావా రావా? నీ ఈ ఆలోచనల గురించి రియాకి తెలుసా? నా భార్యకి ఏం తెలియాలో తెలియకూడదో నువ్వు నిర్ణయించాల్సిన అవసరం లేదు. నువ్వు నీ విషయాన్ని మాత్రం చూసుకో. ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నా విను. ఇక రేపటి వరకే నీకు టైం ఉంది. నాతో రాలేదు అనుకో, నువ్వు నిన్ను ఎత్తికెళ్ళిపోతాను. ఇంకా నేను ఇది చెయ్యగలను. నేను చెప్పింది కూడా నిజమే సోనల్. కావాలంటే చేతల్లో చూపిస్తా చూడు. ఏమైందంటీ? మీరు సడన్ గా ఫోన్ చేసి నన్ను ఎందుకు రమ్మన్నారు? ఎందుకంటే నీతో మాట్లాడడానికి ఇదే సరైన సమయం. ఈ రోజు ఇంట్లో ఎవరూ లేరు. రా, వచ్చి కూర్చో. ఏమైందంటీ? ఇలా చూడమ్మా, నీ కుటుంబం మీద నువ్వు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటీ? ఏమైంది? అదే అర్థం చేసుకుంటావని నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. నీ మొగుణ్ణి నువ్వు కొంగుకు కట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారంటీ? నీ భర్త నీ చేతి నుంచి జారిపోతున్నాడు. తాను ఎప్పుడు చూసినా ఇక్కడికొచ్చే తగలాడుతున్నాడు. మా ఇంట్లో నువ్వు తనకి భారీగా ఉన్నా కూడా సోనల్తో ఇక్కడికొచ్చి కబుర్లు చెప్తున్నాడు. ఆంటీ, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అరే ఏం ఆడదానివి నువ్వు? నీ భర్తను నువ్వు చూసుకోలేవా?
నీ భర్త మీద నువ్వు కాస్త శ్రద్ధ పెట్టు, లేకపోతే నువ్వు ఇలా ఒంటరిదాన్ని అయిపోతావు. ఇక వాడు దేంతోనైనా లేచిపోతాడు. లేదు, నేనలా జరగడానికి ఒప్పుకోను. వెళ్ళు, వెళ్ళి నీ ఇంటిని చక్కదిద్దుకో, అలాగే నీ భర్తను కూడా. అరవింద్, నీకు సోనాలికి మధ్య అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందంటే? ఏవీ తెలియనట్టు నటించకు. నాకు అన్నీ తెలుసు. నందిని ఆంటీ నాకు అన్ని వివరంగా చెప్పింది. నాకు కూడా అనుమానం వచ్చింది. అనుమానం? బేబీ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? కానీ ఇదంతా ఆ సోనల్ చేసే పని. నేను నిన్ను తప్ప ఇంకెవరిని అసలు ఆలోచించను కూడా ఆలోచించలేను. అలాగా? అందుకేనా మీరెప్పుడు చూసినా దాని వెంట పడుతూ ఉన్నారు? అరే, నేను తను వదినగా అనుకుని మాట్లాడుతున్నాను. నాకేం తెలుసు తను సీరియస్ అవుతుందని. ఇంకా నేనంటేంటి? నేను కొంచెం స్లిప్ అయ్యానులే. కానీ నీ మీద ఒట్టు, ఇంతవరకు నేను తన్ని ముట్టుకుంది కూడా లేదు. నన్ను క్షమించు, నేను కాస్త స్లిప్ అయ్యాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. ఐ లవ్ యూ రియా, ఐ లవ్ యూ. ప్లీజ్ నన్ను కాపాడు. నేనున్నాను కదా, మీరు టెన్షన్ అవ్వకండి. నేను చూస్తాను తను నా నుంచి మిమ్మల్ని ఎలా విడదీస్తుందో. సోనల్, సోనల్! ఏమైంది రియా? నీకు నా ఇల్లు కావాల్సి వచ్చిందా? హే రియా, ఏం చేస్తున్నావు? అరవింద్, నీ భార్యని జాగ్రత్తగా ఉండమను. నా భార్య మీద ఎలా చేసుకుంటుంది? జయేష్, తను మిమ్మల్ని మమ్మల్ని మభ్య పెడుతోంది, మనల్ని మోసం చేస్తోంది. మోసమా? ఏంటా మోసం? నా భర్త పైన తను కన్నేసింది. తనని వలలో వేసుకోవాలని చూస్తోంది. రియా, గట్టిగా అరవకో. నువ్వు అరవడం వల్ల ఇక్కడ ప్రయోజనమే లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. నేను చెప్పేది కాస్త విను. కళ్ళు తెరిచి ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త చూడు. ఇక చాలు వాగడం ఆపు రియా, లేదంటే దేవత లాంటి నా భార్య మీద అనవసరంగా నిందలు వేస్తున్నావు. జాగ్రత్త. దేవత? ఎవరు తనా? చాలా ఆపు రియా. అరే, తన మీద ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో. తానే తప్పు చేస్తోంది. రియా చెప్పింది నిజమే. ఇదంతా నా కళ్ళ ముందే జరుగుతోంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడొస్తున్నాడు ఇక్కడికి. ఇలా చూడు, నీ పెళ్ళానికి నేను ఎంతో చెప్పి చూశాను, కానీ తను మాత్రం ఇంటి పరువును తీయడానికే నిర్ణయించుకుంది. ఇలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు. ఛీ! చేసేదంతా అబద్ధం. ఈ రోజు నేను మొత్తం చెప్తామనుకున్నా, ఆలోగా ఇలాగైపోయింది. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి జయేష్. నాకు ఎవరికి ఎటువంటి బంధువు లేదు. ఈ అరవిందే నన్ను తప్పుడు చూపులో చూస్తున్నాడు. వీడు నాతో ఎన్నోసార్లు ఇన్నాళ్ళు నువ్వు నాకెందుకు చెప్పకుండా దాచావు? అరే, అదెందుకు నీతో చెప్తుంది? ఆ విషయంతో తన కూడా బాగా ఉంది కదా. వీళ్ళిద్దరూ కలిసి చేసిన బాగోతమది. లేదు, ప్లీజ్ దయచేసి నమ్మండి, నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. ఇదంతా ఈ అరవింద్ చేసింది. సోనా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీ మనసులో ఇంకా చెడుందా? ఇచ్చుడు, నా భార్య దగ్గర నేను అంతా చెప్పేశాను. నేను చెప్పింది తను నమ్మింది. కానీ నువ్వెందుకు ఇంకా నటిస్తున్నావు? నోరు మొయ్. నన్ను నమ్మండి, ప్రమాణంగా ఏ తప్పు చేయలేదు. నిన్ను నెత్తిన పెట్టుకు చూసుకుంటున్నాను కదా. అసలు నీకు ఏం తక్కువ చేశానే? నాకెలా ద్రోహం చేయాలనిపించింది? నీకు మనసాక్షి లేదా? నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? ఈ రోజు నుంచి నేను నీ మొహం కూడా చూడనే. అర్థమైందా? జయేష్, రండి అరవింద్. సరేనండి, నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడద్దు, కానీ నేను చెప్పేది వినండి. నీ మాటలు నేనెందుకు వినాలి? నీ మీద తప్పు లేదంటే ముందే నాకు చెప్పుండేదానివి.
ఏమని చెప్పను? నీ క్లోజ్ ఫ్రెండ్ నన్ను అదోలాగా చూస్తున్నాడనా? మీరు నన్ను నమ్ముంటారా? కరెక్ట్ టైం కోసం నేను ఎదురు చూశాను. మీకు తెలుసా వాడు ఏం ఎదురు చూశాడో? ఆ, ఆగండి. ఈరోజు నేను చెప్పేది మీరు వినాలి. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? అసలు నీకు ఈ విషయం తెలుసా? నువ్వంటే నాకెంత ఇష్టమని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు విజయ్ కలిసి ఉన్న రోజు నుంచే నీకోసం నేను ఎదురు చూసేవాణ్ణి. కానీ నువ్వు ఏంటి నువ్వు? మీకు తెలుసా నేను ఎన్ని విషయాలు తట్టుకున్నానని? ఆ అరవింద్ వల్ల వాడు నాతో. రేపటి వరకే నీకు టైం ఉంది. ఒకవేళ నువ్వు నాతో రాకపోతే నేను ఎత్తుకెళ్ళిపోతా. నేను ఈ విషయాన్ని నేను చెయ్యగలను కూడా. ఐఎమ్ సారీ. జయేష్, నన్ను కాపాడండి. వాడు దుర్మార్గుడండి. వాడు చాలా పెద్ద దుర్మార్గుడు. వాడి దగ్గర నుంచి కాపాడండి. నువ్వేం దిగులు పడకు. నీ దగ్గరికి రావాలంటే వాడు నన్ను దాటాలి. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ముందు బయటికెళ్ళు. జయేష్, నేను చెప్పేది విను. ఇక వినడానికి ఏం లేదు. సోనల్ నాకు మొత్తం చెప్పింది. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. అర్థమైందా? బయటికెళ్ళు. ఎప్పుడే బయటికెళ్ళు. జయేష్, నువ్వు మన స్నేహాన్ని వదులుకుంటున్నావా? అది కూడా నిన్నొచ్చిన ఒక అమ్మాయి కోసం. ఇక చాలు. తను నా భార్య. తనే నా జీవితం. గుర్తుపెట్టుకో. భార్య జీవితమా? చంపేస్తా నా కొడక. పోరాక నుంచి వెళ్ళు. సోనల్ని నేను పొందే తీరుతాను, ఏం చేసినా సరే. వీళ్ళిద్దరు నిన్ను వదిలిపెట్టను. ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోకుండా వదలను. హలో విజయ్, అరవింద్. హాయ్, నేను విజయ్. సోనల్ జయేష్ మీకెలా తెలుసు? చాలా క్లోజ్, అంటే బాగా క్లోజ్ అని. నా నంబర్ మీకెలా దొరికింది? జయేష్ వాడే నీ గురించి చెప్పాడు. నా దగ్గర నీ నంబర్ ఉండింది. నేను సోనల్ని కలవాలి. ఎప్పటి నుంచో తన కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. బాధపడకు, నేను నిన్ను తనతో కల్పిస్తాను. కానీ దానికి ముందు నువ్వు నీ గురించి, సోనల్ గురించి నాకు చెప్పు. ఇంకా నీకు తనకి ఏంటి రిలేషన్? తను నా భార్య. ఎప్పటి నుంచో తన కోసం వెతుకుతున్నా. కానీ వాళ్ళిద్దరి గురించి నాకు తెలిసిన తర్వాత వాళ్ళని వదలకూడదనుకున్నాను. నా లెక్క కూడా బాకీ ఉంది, కలిసే బాకీ తీర్చుకుందాం. జయేష్, నా స్నేహితుడా. ఏమైంది? షాక్ అయ్యావా? ఎవరిళ్ళు? ఆంటీ గారు, ఇతను మీ కోడలి మొగ్గుడు. అర్థం కాలేదా? అరవింద్, ఇక చాలా ఆపు. ఏంటి వద్దు వద్దు? ఆ?
ఎవడాడు చెప్పు. అంటే ఇతను మీ కోడలు సోనల్ ఒరిజినల్ భర్త. అంటే అంటే ఏంటంటే సోనల్ జయేష్ కాదు, విజయ్ భార్య. సోనల్ జయేష్ మీ ముందు పెళ్ళైనట్టు నాటకం ఆడారు. ఏంటి? జయేష్, ఇదంతా నిజమా? అమ్మా అది నువ్వు పెళ్లి చేసుకోకుండా భార్యాభర్తల్లా నటిస్తూ ఈ ఇంట్లో ఉంటారా? నువ్వనుకుంటున్నట్టేం కాదమ్మా. వాడు అబద్ధం చెప్తున్నాడు. నీ కళ్ళ ముందే కదా మేము పెళ్లి చేసుకున్నాం. అప్పుడే మర్చిపోయావా? నీ కళ్ళ ముందే కదా అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ పెళ్లి అసలు నిజమైందే కాదు. ఇప్పుడు కూడా అది వేరొకటి భార్యరా. వాళ్ళిద్దరికీ అసలు డైవర్సే అవ్వలేదు. అలాంటప్పుడు నీకు అదెలా పెళ్ళం అవుతుందిరా? ఓరి దేవుడా, ఈ ఇంట్లో ఏ అనర్థం జరగబోతుందో ఏంటో. నా భార్య ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సోనల్, బయలుదేరు. నేను నీతో ఎక్కడికి రాను. ఎందుకు వెళ్ళడం కుదరదు? నీలాంటి ఆడదాన్ని అసలు మా ఇంట్లో ఉండనివ్వను నేను. అర్థమైందా? ఈ ఇంట్లో పద్ధతులన్నీ నువ్వు మార్చేశావు. మా పరువు తీసేసి గంగలో కలిపేశావు. ఛీ! మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. అత్తయ్య చెప్పేది వినండి. జయేష్ లేకుండా నేను బ్రతకలేను. మీరు చెప్పేది కాస్త వినండి. జయేష్ ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. అమ్మా, నువ్వేం చేస్తున్నావు నీకే బాగా తెలుసు. మేమిద్దరం విడిపోయి దూరంగా ఉండలేం. అమ్మా ప్లీజ్, చేతులెత్తి దండం పెడతా, అర్థం చేసుకో. జయేష్, ఇంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడకూడదు. మాట్లాడవంటే నా పేరు ఒట్టే, లేకపోతే ఇక నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను. అమ్మా దయచేసి అలా మాట్లాడుకో. రా, ఇక్కడ నుంచి బయలుదేరు. అమ్మా ఓ బయటికి. అమ్మా నీకే చెప్పేది బయటికి వెళ్ళు. ఇక్కడ నుంచి మర్యాదగా మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. పొమ్మంటున్నానా? మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకూడదు. అర్థమైందా? నీకు మళ్ళీ చెప్తున్నాను జయేష్, తన్ని ఇంట్లో తీసుకొచ్చావంటే నేను అసలు ఊరుకోను. అర్థమైందా? అమ్మా నోరు మూసుకుని నాతో నడు. నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. నేను నీతో ఎక్కడికి రాను. కావాలంటే ఏదైనా చేసుకో. నా చెయ్యి వదులురా. నా మాట నువ్వు వినుంటే ఈ పరిస్థితి నీకొచ్చేది కాదు. వదలు నన్ను, వదలు. చెయ్యి వదులు, నా చెయ్యి వదులు, వదలు. చెయ్యొదులు, లేదంటే ఏం చేస్తావురా? ఏమీ చేయలేవు. సోనల్, మర్యాదగా నాతోరా. నేను గనక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నిన్ను నాతో పంపిస్తారు. వీన్ని జైలుకి పంపిస్తారు. మనమిద్దరం డైవర్స్ తీసుకోకుండా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు. ఇది తప్పు. ఏం జరిగినా సరే నేను నీతో రాను. ఎంత ధైర్యమే నీకు? నేను చెప్పేది వినరా. తను నా భార్య, అర్థమైందా? తన ఇష్టం లేకుండా తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లేవు. నీ వల్ల అయింది. వెళ్ళి చేసుకో. పోరా పోరా కలిసి. నువ్వేంటి బే చూస్తున్నావు? వెళ్ళు వెళ్ళు వెళ్ళికనే చెయ్యి. నువ్వు లోపలికి రా. కానీ అత్తయ్య, అమ్మతో నేను మాట్లాడతాను. పద. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నతనని నాతో తీసుకెళ్తాను. వదిలే ప్రసక్తే లేదు. నీకు తోడు నేనుంటాను. తాను ఇక్కడ ఉండకూడదని చెప్తున్నాను కదా. అమ్మా దయచేసి అలా మాట్లాడుకో.
తనంటే నాకు చాలా ఇష్టం, దయచేసి అర్థం చేసుకో. తనంటే మీకు ఇష్టం కదమ్మా, ఇప్పుడు పరాయి మనిషిలా ప్రవర్తిస్తున్నావేంటి? అంతేకాదు, నువ్వంటే నాకెంత ఇష్టమో తనంటే కూడా నాకు అంతే ఇష్టం. అమ్మా ప్లీజ్, చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని విడదీయకు. నా ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది చాలా దారుణమైన ఆడదురా. అమ్మా ప్లీజ్, ఆ విధంగా మాట్లాడకు. అయితే సరే నాన్న, నువ్వు దాన్నే ఉంచుకో. నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను. అమ్మా, దేవుడా, నా ఇంటి మీద ఎవరు కన్ను పడిందో తెలియడం లేదు. మా ఇంట్లో పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. తను ఈ ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నా కూడా నేను అసలు సహించలేను. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం. గుర్తుపెట్టుకో, నేనొచ్చేలోపు అది అసలు ఈ ఇంట్లోనే ఉండకూడదు. అర్థమైందా? ఇన్స్పెక్టర్ గారు, అరవింద్ నిన్న రాత్రంతా ఇంటికి రాలేదు. ఆయన ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు జయేష్ ఇంటికి వెళ్తానని చెప్పి మరీ వెళ్లారు. మీరే వాళ్ళిద్దరిని అడగండి ఇంటికి ఆయన ఎక్కడున్నారు అని. మేము అరవింద్ ఫోన్ లొకేషన్ చెక్ చేసాం. ఆయన ఫోన్లో లాస్ట్ లొకేషన్ మీలే చూపిస్తుంది. అరవింద్ ఎక్కడా? సార్, వాడు ఇక్కడికి వచ్చిన మాట నిజమే, కానీ లోపలికి రానివ్వలేదు. విపిన్, ఇల్లు మొత్తం చెక్ చేయి. ఎస్ సార్. సార్, లోపల రక్తపు మరకలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరే చెప్తారా, లేక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అడిగే విధంగా అడగనా? సార్, మేము చెప్పేస్తాం. నువ్వెందుకు అదోలా ఉన్నావు? వాడి గురించి నీకు బాగా తెలుసు కదా. ఇక వాడు ఊరికే వదలడు. వాడు అన్ని హద్దుల్ని దాటేశాడు. ఇంతకు మించి కూడా నేను ఎవరి దగ్గర అవమానపడలేను. వాడు నన్ను ప్రశాంతంగా జీవించనివ్వడు. నేను ఇప్పుడేం చేయను? నువ్వు దయచేసి బాధపడకో. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడే మార్గం ఉంటుంది. నేను వాడి దగ్గరికి వెళ్తాను. వాడు ఏమనుకుంటున్నాడో అలాగే చేస్తాను. ఉసే, ఏం మాట్లాడుతున్నావే? నువ్వేం ఆలోచిస్తున్నావో నీకేనా అర్థం అవుతుందా? మీరు వాడిని రమ్మనండి. నేను అసలు నమ్మలేకపోతున్నాను నువ్వే నా దగ్గరికి వచ్చావని. వచ్చి తీరాలి కదా. విజయ్ సంగతి నేను చూసుకుంటాను. జయేష్ దగ్గర నుంచి విడగొడతావా? జయేష్ దగ్గర నుంచి ఎవరు నన్ను విడగొట్టలేరు. మీరు ఇద్దరు ఒక్కటి. వాడు ఒక మృగవే. జయేష్ పాపం, పెళ్లికి ముందే నన్ను ఆయన ప్రేమించారు. ఇంకా పెళ్లికి తర్వాత కూడా నా కోసం ఆయన వెయిట్ చేశారు. నువ్వు జయేష్ దగ్గర నుంచి నన్ను విడగొట్టలేవు. చాలు చాలు, వాడు చచ్చిపోయాడు. మనమేం చేద్దాం?
నేనే పోలీసుల దగ్గర వీడిని చంపినట్టు చెప్తాను. నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వద్దు మీరు వెళ్ళిపోండి. వద్దు, అలా ఎప్పుడు ఆలోచించుకో. ఏదైనా ఉంటే ఇద్దరం కలిసి ఎదుర్కొందాం. ముందు ఈ బాడీని తొలగిద్దాం. నా మీద అరవింద్కి తప్పుడు చూపుండింది. ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తాడు. కొద్ది రోజుల తర్వాత నా భర్త విజయ్ని ఇంటికి పిలిచాడు. వీడిని కూడా మీరు అరెస్ట్ చేయాలి కదా. వీడు నన్ను చాలా హింస పెట్టాడు. ఇంకా నా భర్త జయేష్ నాకు ధర మాట్లాడాడు. ఆ చెత్త నా కొడుకు నీ భార్యని ఒక్క రాత్రికి నా దగ్గరికి పంపించన్నాడు. విజయ్ గురించి అందరికీ చెప్పేస్తానన్నాడు. మమ్మల్ని బెదిరించాడు. చేతులు కట్టుకుని ఉండమంటారా సార్? నన్నేం చేయమంటారు? నాకు మరో దారే కనిపించలేదు. అందుకే అరవింద్ని చంపేశాను. అరవింద్ బాడీ ఎక్కడా? సార్ మేము బాడీని తీసుకెళ్లి అడవిలో పడేసాం. తీసుకెళ్ళండి వీళ్ళిద్దరినే.